మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో కూడి ఉన్న నా యొక్క బిడ్డలందరికీ కూడా నిండు వందనాలు, నా నిండు శుభములు. ఈ ఉదయకాల సమయమున దేవుడి మందిర ఆవరణములో ఉండుట దేవుడికి ఇష్టం, దేవుడి చిత్తం. ఆయనకి ఇష్టమైనది, ఆయనకి చిత్తమైనది మనం చేస్తున్నప్పుడు నిత్యముగా మనం ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద కొద్ది రోజులే ఉంటాం. ఆ కొద్ది రోజులు ఆయన దగ్గర ఉండి ఆయన ద్వారా మనం కట్టబడితే, బాగు చేయబడితే అది ఎంత బాగుంటుంది. ప్రతిరోజు దేవుణ్ణి ఏమడగాలంటే, ఉదయాన్ని నన్ను బాగు చేయి ప్రభువా అని అడగాలి. ఏమిటి ఆ బాగు చేయటం? మన శరీరాన్ని బాగు చేయమని కోరాలి, మన ఆత్మను బాగు చేయాలని కోరాలి. మానవ స్వభావం ఏమిటయ్యా అంటే, ఎక్కువగా శరీరాన్ని బాగు చేయమని కోరుతూ ఉంటాం. అది ఏ భక్తిలో ఉన్నవారైనా, నాకు ఆరోగ్యం బాగులేదు అని ఎక్కువగా మాట్లాడతామంటే దేవుడితో, నాకు ఆరోగ్యం బాగులేదు, నా శరీరం బాగులేదు, నా అవయవాల్లో ఒకటి ఇలాగైందని ప్రార్థన చేస్తూ ఉంటాం. నేనేమంటానంటే, ఉదయకాల సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే మనం చేయవలసిన మరొక ప్రార్థన, నా ప్రాణాత్మలను, నా శరీరములను బాగు చేయి ప్రభువా అని ప్రార్థించాలి. ఆయన బాగు చేయువాడు, సృష్టికర్తైన దేవుడు నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీ ఆత్మని బాగు చేస్తాడు, నీ శరీరంలో ఉన్న మనస్సును బాగు చేస్తాడు. నా బైబిల్ అంటూ ఉంది, భక్తుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కీర్తనాకారుడు రచించినటువంటి 60వ అధ్యాయము 1వ వచనము ఇలా ఉన్నది. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. అవును, దేవుడు ఒక్కొక్కసారి తన ప్రజలను వదిలిపెడతాడు. ఎందుకు వదిలిపెడతాడంటే, మనిషి స్వభావము చెడిపోయింది గనుక, మనిషి స్వభావము పాపముతో నిండుకుంది గనుక, మనిషి స్వభావము దేవుడికి నచ్చలేదు గనుక దేవుడు తన ప్రజలను వదిలిపెడతాడు. అయితే ఈ మనిషి మరలా గ్రహించి, దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టాడు అని గ్రహించి మరలా దేవుణ్ణి ఇలాగ అడగాలి. దేవా, నన్ను వదిలిపెట్టకయ్యా, నువ్వు మరలా మమ్మల్ని బాగు చేయి, మేము బాగుపడతాం అని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కొరకే ఈ వేకువజామున మందిరానికి రావాలి. ఆత్మలో పాడైపోయామా, దేవుని అడగడానికి మందిరానికి రావాలి. శరీరం పాడైపోయిందా, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. నా శరీరం పోయిందని, నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, నాకు సంపూర్ణ ఆయుష్ ఇస్తాడు, నేను దేవుడితో నేను సహవాసం చేస్తాను అని నీవు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ఆ తీర్మానంలో గొప్ప శక్తిని పొందుతావు. 147వ కీర్తన 3వ మాటను గ్రహిస్తాం. అక్కడ రాయబడిన మాట, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన నీ యొక్క హృదయం చెడిపోయిందా, నీ యొక్క గుండె చెదిరిపోయిందా, నీవు మనసు కకావికలమైందా, నీవు మనసు బాగులేదా, ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, నీ జీవితం అంతా అతలాకుతలముగా ఉందా, ఏ దారి దొరకకుండా ఉందా, ఇదిగో నా ప్రభువు మాట, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయ దేవుడు. ఆయన బాగు చేస్తాడు. ఎప్పుడు అంటే, ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, కన్నీటి ప్రార్థన నేర్చుకున్నప్పుడు, మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు, ఆయనకి మనము లొంగినప్పుడు, ఆయన మాట చేస్తారని చెప్పినప్పుడు, ఆయన ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో ఒక నూతన కార్యం చేస్తాడు. అవును, ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాగు చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన బాగు చేసే దేవుడు.
అంటాడు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 17వ వచనం. అక్కడ అంటాడు ఒక అద్భుతమైన, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదు. విరగబడి దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రావుల సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. యెషయా ప్రవక్త పలుకుతున్న మాట, విరగబడిన దానిని బాగు చేయువాడట. విరిగిపోయిన జీవితాలను బాగు చేస్తాడు, విడిపోయిన జీవితాలను బాగు చేస్తాడు, విడిపోయిన మనసులను బాగు చేస్తాడు, కకావికలమైపోయిన జీవితాలను మరలా కడతాడైనా. నీ కుటుంబంలో సమస్య ఉందా? నీ ఇంట్లో సమస్య ఉందా? నీ వీధిలో సమస్య ఉందా? నీ వ్యాపారంలో సమస్య ఉందా? నీ ఉద్యోగంలో సమస్య ఉందా? నీ మాటలు వింటున్న నీవు మతాన్ని పక్కన పెట్టు. మతము ఇవన్నీ చెప్పదు. మతం ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేపిస్తుంది. దేవుడు స్వభావాన్ని పాడు చేయటానికి మతము పనులు చేస్తూ ఉంటుంది. అందుకే మతమును పక్కన పెడితేనే దేవుడు నీకు అర్థమవుతాడు. మతము పక్కన పెడితేనే దేవుడు గుణము నీకు అర్థమవుతుంది. మతమును పక్కన పెడితేనే నీవు స్వేచ్ఛగా జీవిస్తావు. మతమును పక్కన పెడితేనే దేవుడి యొక్క శక్తి నీలోకి వస్తుంది. మతమును పేరట ఎవరైనా నేను మోసం చేస్తున్నారేమో. మతం 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 మత్తు లాంటిది బిడ్డ. మతం అనగా ఉద్దేశము కదూ, ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒపీనియన్ బట్టి దేవుడి స్వభావం మారదు, దేవుడి ఉద్దేశం మారదు, దేవుడి గుణ లక్షణాలు మారవు. నీవు ఒపీనియన్ ద్వారా నువ్వు పాడైపోయినావేమో, నీ మతం వల్ల నువ్వు పాడైపోయావేమో. మతము పాడు చేస్తుంది, దేవుడు బాగు చేస్తాడు. పాడు చేసే మతం దగ్గర కన్నా బాగు చేసే దేవుడి దగ్గరికి రాగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది నా అభిప్రాయం. నేను నేర్చుకున్న పాఠం అది. నేను క్రైస్తవ మతంలో లేను. దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఆయన మార్గంలో ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఈ స్వరం వింటున్న ప్రజలారా, మీకు మీ కుటుంబాలకు మేలు కలుగునుగాక, మీకు మీ కుటుంబాలకు రక్షణ కలుగునుగాక, మీకు మీ కుటుంబాలకు బాగు చేసే శక్తి నా దేవుడు మీ జీవితంలోకి వచ్చునుగాక. నా దేవుడు బాగు చేస్తాడు. ఆయన మాట విను, ఆయన మాట విను, ఆయన మాటకు తలవగ్గు. ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.